నమస్తే, వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. నేను మీ ఎస్ఎస్వి భాస్కరరావు. తెలుగు నూతన సంవత్సరాది శ్రీ పరాభనవ సంవత్సర వేడుకలను టీటీడీ అత్యంత ఘనంగా నిర్వహించింది. తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం ఉదయం ఉగాది ఆస్థానంతో పాటు అలాగే పంచాంగ శ్రవణాన్ని కూడా ఆలపించారు. అంటే తిరుమల శ్రీవారి జన్మ నక్షత్రమైన పురస్కరించుకొని ఆయన పేరుతో మొదట పంచాంగ శ్రవణం చేసిన ఆస్థాన సిద్ధాంతి భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలను కూడా ఈ సందర్భమైన ఆవిష్కరించారు. ఇదిలా ఉంటే తిరుమల శ్రీవారికి రూపాయి హారతి కూడా సమర్పించడం ఉగాది నాడు ఓ ప్రత్యేకత. ఈ వ్యవహారాల నేపథ్యంలో ఉగాది పర్వదినానికి ఉన్న విశిష్టత ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుగు నూతన సంవత్సరాది సందర్భంగా ఉగాది నుంచి మరో సంవత్సరం వచ్చే ఉగాది వరకు నిర్ణయించే కార్యక్రమాలను ఈ సందర్భంగా ఖరారు చేస్తారు. దీనికి సంబంధించి టీటీడీ వేద పండితులు శ్రీవారికి నివేదిస్తారు. ఈ కార్యక్రమం ఎలా జరుగుతుందంటే తిరుమలలోని జియంగారి మఠం నుంచి జియర్ స్వాములు 6 పట్టు వస్త్రాలను తీసుకొని టీటీడీ ఈవో ముద్దాడి రవిచంద్రతో కలిసి వేద పండితులు, అర్చకులు, పరివారం అంతా కలిసి తిరుమల శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. ఈ పట్టు వస్త్రాలను తీసుకొచ్చే సందర్భంలోనే ఉభయ దేవేరులతో కలిసి మలయప్ప స్వామి వారు బంగారు వాకిలి వద్దకు వేంచేపు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవతో ఉగాది పండుగ మొదలైంది. బంగారు వాకిలి వద్ద గరుడాల వారికి అభిముఖంగా శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి వేంచేపు చేశారు. దక్షిణ దిశలో శ్రీవారి సేనాధిపతి విశ్వసేనుల వారిని ఆశీనులు చేశాక ఉగాది ఆస్థానం నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది వేడుకలకు ప్రత్యేకత చరిత్ర ఉంది. ఉగాది పండుగ రోజున నిర్వహించే తొలి వార్షికోత్సవంగా ఉగాది కొలువు నిర్వహించడం ఆనవాయితీ. దీనిని శ్రీవారికి ఉగాది దర్బార్గా నిర్వహించడం ఓ సందర్భంగా ప్రత్యేకత ఉంది. అలాగే ఆనంద నిలయం అంటే శ్రీవారి మూలమూర్తికి ఎదురుగా ఉన్న బంగారు వాకిలి వద్ద గరుడాల్వార్కు అభిముఖంగా శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారిని విరేగింపుగా తీసుకుని వచ్చారు. జిఆర్ స్వాములతో కలిసి టీటీడీ ఈవో ముద్దాడి రవిచంద్ర ఆలయ ప్రధాన అర్చకులు 6 పట్టు వస్త్రాలను తీసుకొని వచ్చారు. ఇక్కడ స్వామివారికి నివేదన సమర్పించిన తర్వాత వేద పండితులు 6 పట్టు వస్త్రాలను శ్రీవారికి సమర్పించారు. వాటిలో 4 పట్టు వస్త్రాలు శ్రీవారి మూలమూర్తికి, మరో 2 వస్త్రాల్లో ఒకటి మలయప్ప స్వామివారికి, మరొకటి విశ్వక్సేనుల వారికి అలంకరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూలమూర్తికి సమర్పించే 4 పట్టు వస్త్రాల్లో స్వామివారి కిరీటానికి, రెండవది నందకం అంటే ఖడ్గానికి, 3వ వస్త్రం ధోవతిగా అలంకరించారు. 4వ వస్త్రాన్ని ఉత్తరీయంగా స్వామివారి మూల విరాట్కు అలంకరించారు. ఆ తర్వాత శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం నిర్వహించారు. శ్రీవారి ఆలయంలో బంగారు వాకిలి చెంత ఆస్థాన సిద్ధాంతి పంచాంగ శ్రవణం చేయడం ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంతకుముందు శ్రీ పరాభనావ సంవత్సర పంచాంగాన్ని శ్రీవారి పాదాల చెంత ఉంచి పూజలు చేశారు. శ్రీవారు అసలు పంచాంగాన్ని వింటారా అంటే అవుననే చెప్పాలి. ఎందుకు అంటే తిరుమల శ్రీవారి చెంత ఉగాది ఆస్థానం నిర్వహించడానికి ఎంతో ప్రత్యేక ప్రాధాన్యత ఉందో పంచాంగ శ్రవణానికి కూడా అంతే నిబద్ధత ఉందని వేద పండితులు చెబుతున్నారు. ఉగాది పంచాంగ శ్రవణం మొదట శ్రీ వెంకటేశ్వర స్వామివారి జన్మ నక్షత్రాన్ని ప్రస్తావిస్తూ భక్తితో స్వామివారికి పంచాంగం వినిపిస్తారు. అలాగే ఉభయ దేవేర్లు శ్రీదేవి, భూదేవి నక్షత్రాలపై ఉత్తర పాల్గొన, రేవతి ఫలితాలను కూడా ఆస్థాన సిద్ధాంతి వివరించారు. అలాగే కొత్త సంవత్సరంలో నవనాయక ఫలాలు, లాభనష్టాలు, గ్రహాల గతులు, స్థితులను వినిపించడం ద్వారా ఇక్కడ పంచాంగ శ్రవణాన్ని పూర్తి చేశారు. ఇంకో ప్రత్యేక ప్రాధాన్యత కూడా ఉగాది ఆస్థానంలో ఉందని చెప్పడానికి ఒక విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఉగాది ఆస్థానం అంటే కేవలం పంచాంగ శ్రవణమే కాదు, తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఉత్సవాలు ఉగాది నుంచి ప్రారంభమవుతాయి. ఇదే సమయంలో గత సంవత్సరం ఉగాది నుంచి ఈ ఉగాది వరకు అంటే ఏడాది పాటు హుండీ ద్వారా లభించిన కానుకలు, ఆదాయం, ఖర్చు వంటి వివరాలను శ్రీవారికి నివేదించడం కూడా ప్రధానంగా ఉగాది ఆస్థానంలో మనకు కనిపిస్తుంది. ఇదంతా శ్రీవారి
ఆలయానికి సమీపంలో అంటే సన్నిధిలో మాత్రమే ఏకాంతంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ వివరాలతో పాటు ఆలయ విషయం కూడా వేద పండితులు శ్రీవారికి నివేదించడం ఓ పద్ధతిగా ఆనవాయితీగా పాటిస్తున్నారు. అంటే శ్రీవారి ఆలయంలో ఈ ఏడాది పొడవునా నిర్వహించిన కార్యక్రమాలు, చేసిన పొరపాట్లు, వాటికి క్షమాపణ కోరుతూ నిర్వహించిన కార్యక్రమాలను కూడా నివేదించడం ఇక్కడ ఒక పద్ధతి. అసలు రూపాయి హారతి అంటే ఏంటి అనేది ఒకసారి తెలుసుకుంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. శ్రీవారికి ఉగాది ఆస్థానం నిర్వహించే సమయంలో జిఆర్ స్వాములతో పాటు టీటీడీ అధికారులు, ఈవో, ప్రధాన అర్చకులు, వారి పరివారం మొత్తం ఈ కార్యక్రమానికి హాజరవుతారు. వారి నుంచి ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క రూపాయి వసూలు చేసి శ్రీవారికి హారతి ఇవ్వడం ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఏ ఆలయంలో లేని విధంగా తిరుమల శ్రీవారి ఆలయంలో రూపాయి హారతి అనే దానికి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అంటే శ్రీవారికి సమర్పించే కానుకలన్నీ ఆయనకే చెందుతున్నాయి, వారి ద్వారా యాత్రికుల సేవలకు వినియోగిస్తున్నామని లెక్కలు ఒప్పచెప్పడం కూడా ఇక్కడ ఉగాది ఆస్థానంలో ప్రత్యేకత. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత పంచాంగ శ్రవణాన్ని తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో పంచాంగ శ్రవణం చేశారు. ఈ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక గురువారం సాయంత్రం ఉభయ దేవేరులతో కలిసి మలయప్ప స్వామి వారు మాడవీధుల్లో విహరిస్తూ యాత్రికులకు దర్శనమిస్తారు. అంటే ఉగాది ఆస్థానం పూర్తయిన తర్వాత స్వామివారిని దర్శించుకుంటే మోక్షం, ప్రశాంతత లభిస్తుందనేది భక్తుల మనోభిప్రాయం. ఇది ఉగాది ఆస్థానానికి సంబంధించి తిరుమల ఆలయంలో టీటీడీ అధికారులు, వేద పండితులు, ప్రధాన అర్చకులు నిర్వహించే క్రతువు వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం. వీడియో జర్నలిస్ట్ దినేష్ గుణకలతో ఎస్ఎస్వి భాస్కర్రావు, ఫెడరల్ కరస్పాండెంట్, తిరుమల నుంచి.